అప్పు చెల్లించకపోతే చెట్టుకు కట్టేసి కొడతారా? అసలు ఏ కాలంలో బ్రతుకుతున్నాం? ఇంత అనాగరికమా? తరతరాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం సాధించాం, ఏం మారాం? అది స్వయంగా సీఎం చంద్రబాబు ఇలాకా. అక్కడ కూడా మనుషులకు రక్షణ లేదు. ఆడవాళ్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు? పైగా దాడి చేసింది కూడా అధికార పార్టీ మనుషులేనని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా అంటూ చంద్రబాబును నిలదీస్తున్నారు వైఎస్ జగన్. కుప్పంలో జరిగిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టాపిక్గా దారితీసింది. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు, ఘోరాలు, దారుణాలు పెరిగిపోయాయని నివేదికలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపుకు ముందు వరకు మహిళలకు అండగా ఉంటామని చెప్పిన కూటమి నాయకులు తీరా గెలిచిన తర్వాత మహిళల రక్షణను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అటు రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతుంటే తాటా తీస్తా, తోలు తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇచ్చిన ప్రాధాన్యత మహిళల భద్రతకు ఇవ్వడం లేదని కళ్యాణి చేసిన కామెంట్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇక తిమ్మరాయప్ప అనే కూలి అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను కొందరు చెట్టుకు కట్టేసి హింసించారు. ఆమె బిడ్డలు రోధిస్తున్నా సరే కనికరం చూపించలేదు. అయితే ఈ దాడి చేసింది టీడీపీ కార్యకర్తలేనన్నది కూడా వైసీపీ వాదన. మరోవైపు ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఏపీ మహిళల రక్షణను ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. విశాఖలో ఓ మహిళను వివస్త్రలా చేసి దాడి చేసిన పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇటు సత్యసాయి జిల్లాలో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడింది టీడీపీ వాళ్ళేనని వైసీపీ ఆరోపిస్తుంది. ఇంతకింత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదు? నిందితులు అధికార టీడీపీకి చెందిన వాళ్లే కావడంతోనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా? రోజుకు 70 మంది మహిళలపై దాడులు జరగడాన్ని స్వర్ణాంధ్ర అని పిలుచుకోవాలా? సందు సందుకి మద్యం షాపు ఉండటాన్ని ఏమనాలి? ఏం చెప్పాలి? నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది మహిళలు, విద్యార్థినులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. హోంమంత్రి అనిత కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. అనిత ఓ రబ్బర్ స్టాంపులా మారానన్న వాదన ఉంది. ఏది ఏమైనా అధికారంలో ఎవరున్నా మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపై 100కి 200% ఉంటుంది. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది.